నమస్తే టీవీ 999 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని సి కన్వెన్షన్ హాల్లో హైదరాబాద్ న్యాక్ సంస్థ వారి స్కిల్డ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కార్యక్రమానికి హాజరైన అభ్యర్థులకు వారి వృత్తి నైపుణ్యం గురించి ట్రైనింగ్ చేయించి సర్టిఫికేట్స్ ఇవ్వబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఎన్ఏసి వారి సౌజన్యంతో పాశ్చాత్య దేశాల్లో పనిచేయడం అనుభవం కలిగి నిర్మాణం నైపుణ్యం స్కిల్డ్ వర్కర్స్కు న్యాక్ సంస్థ వారి స్కిల్డ్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ శిక్షణ యొక్క ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో అరుగుపట్న ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఆర్మూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ పవన్ పండిత్, వెంకట్రామ్, ఆలూరు మండల అధ్యక్షుడు ముక్కల విజయ్, ఉపేంద్ర, చిట్టి, నటరాజ్, గిరి, ఫైన్జిమ్మి, రవి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో మరియు మనము హార్టికల్చర్ అంటే హౌస్ కీపింగ్, గార్డెనింగ్ ఇటువంటి దాంట్లో కూడా మనం వస్తున్నాం. సినిమాటోగ్రఫీ మనం మొత్తం షూటింగ్ చేయడం, డైరెక్షన్ చేయడం మరియు సచివ గారి ఆధ్వర్యంలో ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. మరియు రాబోయే రోజుల్లో కూడా ఫ్రీ ప్రోగ్రామ్స్ లేవు. ఎందుకంటే ఫండ్స్ లేవు. ఈటీఎంఏ మనకి ఈటీఎంఐ అది కూడా వాళ్ళ చెప్తున్నారు ఏంటంటే రోజులు ఉన్నాయి. మేము ఓపెన్గా మాట్లాడుతున్నది ఏమైనా ఎవరైనా సరే మనము ఓటి విద్యలు పుట్టి కొరకు పెట్టుకోవాలంత తప్పు లేదు. నేనైతే రియల్గా చెప్తున్నా, నా యొక్క జనరేషన్స్కి నేను చూసినాం. ఈ రోజు మేము బాధలు పడడం, రాబోయే యువత అటువంటి బాధలు పడకూడదంటే ఎన్నో విద్యలు నేర్చుకున్నా కూడా తప్పనే. ఎన్ని పనులున్నా ఇప్పుడు సివిల్ ఇంజనీర్ ఉన్న పని తప్పించుకోనికే నాకు ఎలక్ట్రికల్తో సంబంధం ఏంటి, ఎలక్ట్రికల్ అయినా సివిల్తో సంబంధం